జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ డీజీపీని కలిశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రతినిధులు. అక్రమ చొరబాటుదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్ డీజీపీని వినతి పత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ ప్రాంతంలో దాదాపుగా 7,000 మంది 26 గుర్తింపు పొంది రోహింగ్యా కాలనీలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో అంగీకరించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. డిఆర్డీఓ, డిఆర్డీఎల్, ఆర్సీఐ వంటి రక్షణ సంస్థలకు సమీపంలో అక్రమ కాలనీలు వెలువడడం పలుమారు ఆందోళన కలుగజేస్తుంది. ఇక అక్రమ నివాసాల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను, ఎండిపోయిన చెరువులను అనధికారికంగా ఆక్రమిస్తున్నట్లుగా తెలిపారు. వేల సంఖ్యలో చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఒకటే చొరబాటుదారులు వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం చర్యలు చేపట్టకపోవడము, దేశ భద్రతను గాలికి వదిలేయడమే మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమంగా ఈ రాష్ట్రంలో కేవలం భాగ్యనగరంతో పాటు ప్రతి జిల్లా మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇవాళ రోహింగ్యా బంగ్లాదేశ్ ముస్లిం అక్రమ చొరబాటుదారులు చేరిపోయినారు. వాళ్ళందరినీ గుర్తించి వెనక్కి పంపాలని ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులకు ఒక అడ్డాగా మారింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు అక్రమ చొరబాటుదారుల మీద తీసుకుంటుంటే ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎంఐఎం పార్టీ ఒత్తిడి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్